ఓకే, హల్లెలూయా. हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. और कुछ समय हम परमेश्वर के वचन को ध्यान करेंगे। ఏదైనా వాక్య ధ్యానం కొరకు आज के वचन के लिए అపోస్తలుల కార్యములు प्रेरितों की पुस्तक 2వ అధ్యాయం और इसका दूसरा अध्याय हम पढ़ेंगे 42వ వచనాన్ని మనం చదువుకుందాం. और उसके 42वें वचन को हम पढ़ेंगे। और वे प्रेरितों से शिक्षा पाने, संगति रखने और रोटी तोड़ने और प्रार्थना करने में लोलीन रहे। చాలు. హల్లెలూయా. हालेलुया। గడిచిన కొన్ని వారాల నుండి మనం సాతాను యొక్క తంత్రములను గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. हम पिछले कुछ सप्ताहों से शैतान के तंत्र के बारे में हम सीख रहे हैं। మరొకసారి వాటిని గుర్తు చేసుకుందామా? और एक बार उन सबको हम एक बार याद करेंगे फिर से। మొట్టమొదటి సాతాను తంత్రం ఏంటి? सबसे पहला शैतान का तंत्र क्या है? పాపము పైన సానుభూతిని చూపించటం. पाप के ऊपर सहानुभूति दिखाना। రెండవ సాతాను తంత్రం ఏంటి? और दूसरा शैतान का तंत्र क्या है? శత్రువును క్షమించలేనటువంటి గుణాన్ని కలిగి ఉండటం. और शत्रु को हम क्षमा ना करें ऐसा गुण हमारे अंदर पैदा करता है। నెక్స్ట్ మూడవ సమస్య లేదా మూడవ తంత్రం और तीसरी समस्या यानी कि तीसरा तंत्र లోకాశలను కలిగి ఉండటం. संसार की आशाओं पर मन लगाना। నాలుగవ తంత్రం और चौथा तंत्र లేఖనాల పైన సందేహాన్ని కలిగి ఉండడం. और परमेश्वर के वचनों के ऊपर संदेह पैदा करना। ఇక ఐదవ విషయము और पांचवा विषय మనస్పర్ధలు కలిగి ఉండడం. भेदभाव हमारे बीच में आना। గడిచిన వారంలో వాటిని నేర్చుకున్నాం. पिछले सप्ताह में हमने उसके बारे में सीखा। ఈరోజు మరొక తంత్రాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. और आज और हम एक नए तंत्र के बारे में सीखने वाले हैं। సాతాను యొక్క తంత్రములలో ఇది 6వ లక్షణం. शैतान के तंत्र में से ये छठा उसका गुण है। ఏంటా తంత్రము అనంటే ये तंत्र क्या है ये देखेंगे। సంఘ సహవాసమునకు దూరము చేయడమే సాతాను యొక్క తంత్రం. कलीसिया के सहवास से हमें दूर करना ही शैतान का ये तंत्र है। ఇక్కడ మనం చదువుకున్న వచ్చిన భాగంలో हमने जिन वचनों को पढ़ा है उसके भाग में పేతురు ప్రసంగించినప్పుడు पतरस जब वो वचन का प्रचार करता है అక్కడ 3000 మంది వ్యక్తులు రక్షింపబడ్డారు. वहां पर 3000 लोगों ने उद्धार पाया। ఆ 3000 మంది రక్షింపబడిన తర్వాత उन 3000 लोगों का जब उद्धार हुआ उसके बाद में వారు చేసిన 4 ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి. और उन्होंने उसमें 4 मुख्य काम किए थे। వాటన్నింటినీ కూడా వారు ఎడతెగకుండా చేశారు అని ఉంటుంది. और उन सभी को वो निरंतर मानते थे और करते थे। ఏంటా 4 పనులు? वो 4 काम क्या थे? మొదటిది అపోస్తలుల బోధయందు. सबसे पहले वो प्रेरितों के शिक्षा पाने के लिए जाते थे। రెండవది వారు సహవాసములో ఎడతెగకుండా ఉన్నారంట. और दूसरा वो संगति में बने रहते थे। ఈరోజు ఆ రెండవ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. आज इन 2 विषयों के बारे में हम विचार करेंगे। ఈరోజు చాలా మంది క్రైస్తవులకి నిర్లక్ష్యముగా ఉన్నటువంటి ఒక విషయం, आज बहुत सारे ख्रिस्ती लोगों को निर्लक्ष्य का स्वभाव उनके अंदर होता है। సంఘ సహవాసమును నిర్లక్ష్యం చేయడమే. वो अपने कलीसिया के साथ सहवास नहीं कर पाते। చాలా మందికి తెలుసు ఆదివారం అనగానే ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి. बहुत सारे लोगों को मालूम है, हर एक ख्रिस्त को मालूम है कि ఈ संडे के విషయం दिन మనకి चर्च को जाना। తెలిసిన తర్వాత కూడా ये बात जब हमें मालूम होती है फिर भी చాలా మంది వివిధ కారణాలను బట్టి దేవుని సన్నిధిని తృణీకరిస్తా ఉన్నారు. और बहुत सारे लोग अनेक कारणों के विषय में कलीसिया को दूर करते हैं। సంఘ సహవాసం యొక్క విలువ తెలియని వారు ఎలా ప్రవర్తిస్తారో, जिसको कलीसिया की सहवास का विषय नहीं मालूम हो तो वो अपना कैसा रवैया दिखाता है, మనం కూడా అలాగే ప్రవర్తిస్తా ఉన్నాం. हम भी ऐसा ही रवैया दिखाते हैं। ఆలోచన చేయండి. एक बार विचार कीजिए, ఒక విశ్వాసి రక్షింపబడిన తర్వాత एक विश्वासी जब वो उद्धार पाता है అతడు సంఘ సహవాసమునకు చాలా वो ప్రాముఖ్యతనివ్వాలి. कलीसिया की संगति को उसे बहुत प्रामुख्यता देनी चाहिए। ఎందుకు ఇవ్వాలి? क्यों उसे प्रामुख्यता देनी चाहिए? మనం రక్షింపబడిన తర్వాత हम उद्धार पाने के बाद ఆ రక్షణలో నుండి మనల్ని తప్పించటానికి, उस उद्धार से हमें हटाने के लिए, మన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి हमारे भक्ति के जीवन को खराब करने के लिए సాతాను మనల్ని మొదట సంఘంలో నుండి దూరం చేస్తాడట. शैतान हमें सबसे पहले कलीसिया की संगति से दूर करना चाहता है। ఎప్పుడైతే సాతాను మనల్ని సంఘం
సంఘంలో నుండి దూరం చేస్తా ఉంటాడో, जब शैतान हमें कलीसिया से दूर करता है మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా మనం ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తది. और हमें जिन मुश्किलों का सामना करना पड़ता है, हमें अकेले ही उनका सामना करना पड़ता है। మనకి బాగా తెలుసు, ఏదైనా ఒక సమస్యని మనం ఒంటరిగా ఎదుర్కోవాలంటే మనకు బలం చాలదు. हमें अच्छी तरीके से मालूम है किसी भी समस्या को हम अकेले नहीं संभाल सकते ఖచ్చితంగా ఇంకొకరి యొక్క సహాయము మనకు అవసరం అవుతుంది. और हमें किसी न किसी की सहायता की जरूरत पड़ती है। ఎప్పుడైతే మనము సంఘానికి దూరం అయిపోతామో, जब हम कलीसिया से दूर हो जाते ఇక हैं, మన కొరకు ప్రార్థించే వారు ఉండరు, हमारे लिए प्रार्थना करने वाला कोई नहीं रहता, మన క్షేమాన్ని విచారణ చేసే వాళ్ళు हमारे ఉండరు, क्षेम के बारे में कोई पूछने वाला नहीं रहता మనల్ని ధైర్యపరిచే వారు ఉండరు. और हमें कोई धैर्य देने वाला भी नहीं సో रहता। ఒంటరితనం అనేది మనల్ని కృంగదీసేస్తుంది గనుక और अकेलापन हमें गिरा देता है, మన इसलिए జీవితంలో మనం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. हम अपने जीवन में नुकसान उठाने का अवकाश होता है। అదే సంఘ సహవాసంలో ఉన్నప్పుడు अगर वही हम कलीसिया की संगति में रहेंगे, శ్రమలు వస్తాయి, मुश्किलें आती है, కష్టములు కలుగుతాయి. कष्ट आते हैं, అయినా కూడా फिर भी సంఘములో నలుగురు మన క్షేమమును గురించి విచారణ చేస్తారు కాబట్టి कलीसिया में 4 लोग हमारी मुसीबतों के बारे में बात करते हैं, इसलिए మనకు వచ్చిన సమస్యల కొరకు వారు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. हमारे ऊपर जो समस्याएं आती है वो हमारे लिए प्रार्थना करते हैं। మందిరములో కొన్ని సాక్ష్యములు ప్రకటింపబడతాయి. और मंदिर में कुछ गवाहियों को सुनाया जाता है వారు చెప్పిన సాక్ష్యాలు మనకి ధైర్యాన్ని కలుగజేస్తాయి. और उन लोगों की गवाही सुनकर हमें धैर्य मिलता है। బైబిల్ ఒక మాట ఉంటుంది, बाइबल में एक बात लिखी है, వినుట వలన విశ్వాసము కలుగును, और सुनने के द्वारा विश्वास बढ़ता है, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. और सुनना यीशु मसीह की तरफ से होता है। అంటే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు గాని, जब हम परमेश्वर के वचन को सुनते हैं तब, ఇతరుల జీవితాల్లో జరిగిన సాక్ష్యములను వినడం వలన और గాని, दूसरों के जीवन में जो गवाही होते हैं उसे सुनने के द्वारा మన పరిస్థితులలో మనకు ఒక నిరీక్షణ కలుగుతుంది, हमारी परिस्थिति में हमें एक आशा मिलती है, మనకి విశ్వాసము పెరుగుతుంది. हमारे अंदर विश्वास बढ़ता है। దేవుడు వారి జీవితాల్లో చేశాడు కాబట్టి నాకు కూడా చేస్తాడనే నిశ్చయత పుడుతుంది. परमेश्वर ने उनके जीवन में काम किया है, मेरे जीवन में भी काम करेगा, और निश्चयता हमारे अंदर आती है। అప్పుడు మనము కృంగిపోయే అవకాశాలు ఉండవు. तब हम गिर नहीं सकते సాతాను మనల్ని ఏమీ నష్టపరచలేడు. और शैतान हमारा कुछ नुकसान नहीं कर సో सकता। గుంపులో ఉంటే మనల్ని అంటే బాధ పెట్టడానికి వాడికి అవకాశం దొరకదు కాబట్టి जब तक हम दल में रहेंगे तब वो शैतान हमारे ऊपर कुछ नहीं कर सकता। మొదట మనల్ని సంఘంలో నుండి బయటకు లాగే ప్రయత్నం చేస్తాడట. इसलिए वो हमें कलीसिया से बाहर खींचने का प्रयत्न करता है। సంఘం యొక్క అవసరత తెలిసిన వాడు, कलीसिया की जिसको आवश्यकता मालूम होती है, సంఘ సహవాసంలో ఉన్న విలువను గ్రహించిన వాడు जिसको कलीसिया की संगति की वैल्यू मालूम होती है, ఎప్పుడూ కూడా దేవుని మందిరం నుండి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేయడు. वो कभी भी कलीसिया से दूर जाने का प्रयत्न नहीं दिखाता, ఎందుకంటే మనకి తెలుసు, क्योंकि हमें मालूम है మనం ఎప్పుడైతే సంఘం నుండి దూరంగా వెళ్ళిపోతామో, जब हम कलीसिया से दूर हो जाएंगे, మన ఆత్మీయ జీవితంలో మనం చల్లారిపోయిన స్థితికి వెళ్ళిపోతాం. हम अपनी आत्मा के जीवन में हम ठंडे स्थिति में चले जाते हैं। ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళాడట. एक दिन एक पास्टर साहब एक विश्वासी के घर गए थे। ఎన్నో రోజుల నుండి ఆయన దేవుని మందిరానికి రావట్లేడు. वो बहुत दिनों से कलीसिया को नहीं आ रहा था, సహజంగా ఎవరైనా మందిరానికి రాకపోతే సేవకుడు వెళ్ళి వారిని దర్శిస్తాడు. और साधारण रीति से कोई अगर कलीसिया नहीं आ रहा है तो सेवक जाकर उनसे मिलता है। అలా వెళ్ళి ఎన్నిసార్లు అతనిని బ్రతిమిలాడినా చర్చ్ కి మాత్రం రావట్లేడట. वो बहुत बार जाकर उनसे विनती करता है, फिर भी वो चर्च नहीं आ रहा। అడిగిన ప్రతిసారి వస్తాను పాస్టర్ గారు, వచ్చే వారం నుండి और వస్తాను. जब जब उसे पूछा जाता था वो कहता था मैं आऊंगा, अगले संडे आऊंगा, ऐसा कहता था। పాస్టర్ గారు వెళ్ళి అడుగుతున్నాడు, ఆయన అదే సమాధానం చెప్తున్నాడు. पास्टर साहब जाकर पूछ रहे और वो वही जवाब दे रहा है। పాస్టర్ గారు ఆ విశ్వాసం వస్తాడేమో ఎదురు చూస్తున్నాడు గాని पास्टर साहब वो विश्वास आएगा ये कह के वो इंतजार कर रहे थे, ఆయన మాత్రం రావట్లేడు. लेकिन वो नहीं आ रहा था। ఒక రోజు పాస్టర్ గారు ఒక పరిచర్యకి వెళ్ళి తిరిగి వస్తా ఉన్నాడట. और एक दिन एक पास्टर साहब दूसरे मीटिंग से घर आ रहे थे, ఎవరైతే ఈ చర్చికి రాని విశ్వాసం ఉన్నాడో और जो इस कलीसिया को नहीं आता वो विश्वासी ఆయన ఇంటి ముందు చలి మంట వేసుకుని కూర్చుని वो ఉన్నాడు. अपने घर के सामने ठंडी की आग जलाते हुए बैठा था। ఇక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి पास्टर साहब नजदीक गए, ఆయన పక్కన కూర్చుని उसके बाजू बैठकर ఆ మంట వేసినటువంటి కట్టెలలో నుండి ఒక దాన్ని తీసి పక్కన పెట్టేశాడు. और जिस आग को वो जला रहा था उसमें से एक लकड़ी को निकालकर उसने बाजू को रखा, ఏం మాట్లాడకుండా పాస్టర్ గారు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. और पास्टर साहब ने कुछ नहीं बोला, वहां से चले गए। అప్పుడు దాకా ఆ గుంపులో మండుచు ఉన్నటువంటి ఆ కట్టె और अब जब तक ये जलाई हुई लकड़ी एक साथ जल रही थी, ఎప్పుడైతే అందులో నుంచి అది తీసి పక్కన పెట్టబడిందో కొద్దిసేపటికి అది ఆరిపోయింది. और जब उसे उन बाकी लकड़ियों से निकाल कर रखा गया, बाजू को रखा गया, वो बुझ गई। ఆ సంఘటన చూసిన ఆ విశ్వాసకి అర్థమైపోయింది, वो घटना देखने वाले विश्वासी को समझ में आया, ఇప్పుడు నా జీవితము ఆరిపోయిన కట్టె వలె अब ఉండిపోయింది. मेरा जीवन भी बुझी हुई लकड़ी के समान। అందరితో కలిసి ఉన్నప్పుడు చాలా ఉజ్జీవంగా ఉన్నాను నేను. मैं सबके साथ मिलकर था तब मैं बहुत जोश में था, అందరితో కలిసి ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉన్నాను. सबके साथ मैं जब मिलकर था
था तब मैं बहुत भक्ति में పరిశుద్ధంగా था, ఉన్నాను, मैं पवित्र था, ప్రార్థనాపరుడుగా मैं ఉన్నాను. प्रार्थना करने वाला वीर था. కానీ ఎప్పుడైతే సంఘానికి నేను దూరం అయిపోయానో, लेकिन जब मैं कलीसिया से दूर हो गया, అన్నింటికి దూరం అయిపోయాను. मैं सबसे दूर हो गया. అన్ని విషయాలలో నేను చల్లారిపోయాను. हर विषयों में मैं बुझ गया हूँ. ఎప్పుడైతే ఆ సంఘటన ఆయనకు అర్థమైందో, जब ये घटना उसे समझ में आई, వెంటనే తన లోపాన్ని సరిదిద్దుకుని మరలా మందిరానికి వెళ్ళడం మొదలు పెట్టాడట. तुरंत उसने अपनी गलती को ठीक करके और मंदिर को जाना उसने शुरू దీని గురించి किया. బైబిల్ ఒక మాట రాయబడి ఉంది చూడండి. इसके बारे में बाइबल में एक बात लिखी है, ఆ देखिए. ప్రసంగి గ్రంథము सबोपदेशक 4వ అధ్యాయం इसका 4 अध्याय 9-10 వచనాలు చూడండి. 9 और 10 हम देखें. 1 से 2 अच्छे हैं, क्योंकि उनके परिश्रम का अच्छा फल मिलता है, क्योंकि यदि उनमें से एक गिरे तो दूसरा उसको उठाएगा, परंतु हाय उस पर जो अकेला होकर गिरे और उसका कोई उठाने वाला ना हो. చాలు. ఇక్కడ సొలొమోను భక్తుడు అంటున్న మాట ఏంటంటే, यहाँ पर सुलेमान भक्ति ये कहता है, ఒంటరి అయిన వాడు ఒకవేళ పడిపోయినట్లయితే अगर अकेला व्यक्ति गिर जाता है, అతన్ని లేపగలిగే వాడు ఎవడు ఉండడు. उसे उठाने वाला कोई नहीं होता. సహజంగా ఆత్మీయ జీవితంలో పడడం లేవడం అనేది సామాన్యంగా జరుగుతుంది. साधारण रीति से आत्मा के जीवन में गिरना उठना ये बना रहता है. మన ఆత్మీయ జీవితం కొన్నిసార్లు పర్వతాల మీద ఉన్నట్టు ఉంటుంది, हमारा आत्मीय जीवन कभी कभी पहाड़ों की चोटाई पर रहता है, కొన్నిసార్లు లోయలలోనికి వెళ్ళిపోయినట్టు और कभी ఉంటుంది. कभी वो गहराई में भी गिर जाता है. సో అలాంటి సమయంలో మనల్ని బలపరిచేవారు, ప్రోత్సహించేవారు ఒకరు మనకి కావాలి. और ऐसे समय में हमें कोई सहायता करने वाला, धैर्य देने वाले व्यक्ति चाहिए. అలా కావాలి అని అంటే నలుగురితో పాటు మనం కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. अगर ऐसा व्यक्ति हमें चाहिए, अगर हम सोचते हैं तो 4 लोगों के साथ हमें मिलकर रहना మనం है. ఎవరితోటి కలవకుండా, हम किसी से ना मिलते हुए, సంఘానికి దూరంగా ఉంటూ, कलीसिया से दूर रहते हुए, ఒంటరిగా మన భక్తిని కాపాడుకోవాలంటే अगर अकेले हम अपनी भक्ति को बचाएंगे ऐसा सोचते हैं, ఆ భక్తి ఎక్కువ కాలం నిలబడదు. तो वो भक्ति ज्यादा दिन तक नहीं रहेगी. ఆలోచన చేయండి. एक बार विचार कीजिए, ఆ మంటల్లో నుండి తీయబడిన కట్టె వెంటనే ఆరిపోలేదు. उस आग में से निकाली हुई लकड़ी तुरंत ठंडी नहीं हुई, కొద్దిసేపు మండింది, थोड़ी देर तक वो जलती रही, కానీ ఎక్కువసేపు ఆ మంట నిలబడలేదు. लेकिन बहुत देर तक वो आग नहीं रही. ఈ రోజు మనం కూడా అంతే. आज हम भी ऐसे ही है. చర్చికి మానేసిన వెంటనే మన భక్తిలో మనం చల్లారిపోము. हम चर्च छोड़ते ही तुरंत हम अपने भक्ति में ठंडे नहीं होते. కొంతకాలం ఉజ్జీవంగానే ఉన్నట్టు ఉంటుంది, थोड़े दिन तक हम जोश में बने रहते हैं, కానీ ఒక శ్రమ మనకు ఎదురైనప్పుడు लेकिन जब एक मुश्किल हमारे पास आती है, ఆ శ్రమ చేత మనము అణిచివేయబడతా उस ఉంటాం. मुश्किल के द्वारा हम दब जाते हैं, అందువలన మన భక్తి చల్లారిపోయే और उसके ప్రమాదం द्वारा ఉంటుంది. हमारी भक्ति ठंडी होने का डर रहता है. సాతానికి ఈ విషయం బాగా తెలుసు. शैतान को यह बात अच्छी तरीके से मालूम మనం है. సంఘానికి వెళ్తే ఎంత బలంగా ఉంటామో, हम कलीसिया को जाने के बाद कितने ताकतवर बनते हैं, సంఘానికి దూరం అయిపోతే ఎంత బలహీనం అయిపోతామో వాడికి బాగా हम తెలుసు. कलीसिया से दूर होने के बाद हम कितने कमजोर बनते हैं, ये बात उसे मालूम है. అందుకనే మొదట సంఘము నుండి మనల్ని దూరం इसलिए చేస్తాడు. वो सबसे पहले हमें कलीसिया से दूर करना चाहता है. మనకేమనిపిస్తుందంటే, हमें क्या लगता है, ఒక రోజు చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుందిలే, एक दिन कलीसिया नहीं जाऊंगा तो क्या होगा, ఒక ఆదివారం దేవుని మందిరానికి వెళ్తే ఏమి నష్టం और జరుగుతుంది. एक रविवार में नहीं जाऊंगा तो परमेश्वर का क्या नुकसान होगा. మన ఆలోచనలు ఇవి. हमारा विचार ऐसा होता है. గుర్తుపెట్టుకోండి, याद रखिए, పతనం ఎప్పుడు ఒకేసారి జరగదు. और पतन कभी भी एक साथ नहीं అది आता, మెల్లమెల్లగా కొనసాగుతూ ఉంటుంది वो అన్నమాట. धीरे धीरे हमारी जिंदगी में बढ़ता है. సో సాతాను మన భక్తిని పాడు చేయడానికి शैतान हमारी भक्ति को खराब करने के మనల్ని लिए సంఘంలో నుండి దూరం చేస్తాడు. हमें कलीसिया से दूर करता है. ఇక సాతాను సంఘంలో నుండి దూరం చేయడానికి రెండో కారణం ఏంటంటే, और शैतान हमें कलीसिया से दूर करने का दूसरा कारण ये है, మన జీవితాల్లో మనల్ని బిజీగా చేసేస్తాడట. वो हमारे जीवन में हमें बिजी बना देता है. చాలా మంది చర్చ్కి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, बहुत सारे लोग चर्च को नहीं आते, उनका ये कारण होता है, సార్ మాకు అస్సలు ఖాళీ లేదు సార్ అని అంటారు. क्योंकि मेरे पास बहुत समय नहीं है, मेरे पास ఖాళీ खाली లేదు అనే మాట మన జీవితంలో రెగ్యులర్ గా వినే పదం అది. मेरे पास मैं खाली नहीं हूँ, ये बात हमें बहुत बार में सुनने को मिलती ఎందుకు है. ఖాళీ లేదు? क्यों हम खाली नहीं है? మనం చాలా బిజీ కాబట్టి. क्योंकि हम बहुत व्यस्त है. దేని వలన బిజీ? हम क्यों व्यस्त है? చాలా బాధ్యతలను మనం కలిగి ఉంటాం बहुत కాబట్టి. सारी जिम्मेदारी हमारे ऊपर होती है. మామూలు టైంలో ఏముండదు, खाली समय में कुछ नहीं होता, కానీ ఎప్పుడైతే మందిరానికి వెళ్దాం అనుకుంటామో, लेकिन जब कलीसिया को जाने का विचार आता है, అప్పుడే సాతాను మనకి ఆటంకాన్ని కలుగు చేసే ప్రయత్నం చేస్తాడు. तभी शैतान हमें आतंक करने का प्रयत्न करता है. సాతాను ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి నువ్వు చర్చికి వెళ్ళకని చెప్పడు. शैतान कभी भी स्वयं वो आकर आपसे नहीं कहता कि आप चर्च मत जाइए. అలా చెప్పినా మనం వినం కూడా. अगर वो ऐसा बोलेगा तो हम सुनेंगे भी नहीं. బ్యాక్గ్రౌండ్ నుండి వర్క్ చేయడం మొదలు పెడతాడు वो అన్నమాట. हमारे
घराने की तरफ से आता है, వెనకాల నుండి స్టార్ట్ वो చేస్తాడు. पीछे से आता है। కరెక్ట్ గా చర్చ్ కి వెళ్దాం అనుకుంటాం, जब हम चर्च जाने के लिए सोचते हैं అప్పుడే ఇంటికి చుట్టాలు వస్తారు. तभी हमारे घर मेहमान आ जाते हैं। మనం చుట్టాలు రాగానే మనం ఏం చేస్తాం, हमारे मेहमान आते तब हम क्या करते ఈ हैं? రోజు చర్చ్ కి ఆగిపోదాంలే, आज हम चर्च को छोड़ ఇంట్లో देंगे, బంధువులు ఉన్నారు కదా. घर में रिश्तेदार है। మరి కొన్నిసార్లు और कुछ समय में ఇంట్లో పనుల చేత మనకి విరామం లేకుండా और చేసేస్తాడు. घर के काम से हमें नहीं छुटकारा देकर वो काम कराता है। చాలా మంది నేను అడుగుతా ఉంటాను, मैं बहुत सारे लोगों से पूछता हूँ, చర్చ్ కి ఎందుకు రాలేదండి? चर्च आप क्यों नहीं आते? పాస్టర్ గారు మాకు పనులు అవ్వలేదు. पास्टर साहब हमारे घर में काम नहीं हुआ, పాస్టర్ గారు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. मेरे घर को मेहमान आए हैं। పాస్టర్ గారు మేము షాపింగ్ కి వెళ్ళాం. पास्टर साहब हम शॉपिंग को गए పాస్టర్ थे। గారు మేము ఫంక్షన్ కి వెళ్ళాం. पास्टर साहब मैं फंक्शन को गया था। ఎంత సింపుల్ రీజన్స్ తోటి చర్చ్ మానేస్తున్నారు చూడండి. इतने साधारण साधारण कारणों से वो चर्च को छोड़ देते हैं। మన దృష్టిలో అవన్నీ ప్రాముఖ్యమైనవే, हमारे दृष्टि में वो बहुत मुख्य काम है, కానీ గుర్తుపెట్టుకోండి, लेकिन याद रखिए వాటన్నిటికంటే కూడా దేవుని సన్నిధి ఇంకా उन ప్రాముఖ్యమైనది. सबसे बढ़कर कलीसिया, परमेश्वर की कलीसिया बहुत मुख्य काम ఏ है। రోజైతే చర్చ్ ని వదిలిపెట్టేసి ఇలాంటి వాటికి మనం ప్రాముఖ్యతను ఇస్తామో, जिस दिन हम कलीसिया को छोड़कर इन सारे बातों को हम मुख्यता देते हैं, మెల్లమెల్లగా సంఘం పట్ల ఉన్న ఆసక్తి మనలో తగ్గిపోతూ तो వస్తుంది. धीरे धीरे इस कलीसिया के ऊपर की भक्ति हमारी कम होती है। కొన్నిసార్లు చర్చ్ దాకా వస్తాం, बहुत समय तक हम कलीसिया के नजदीक आते ఇక్కడికి हैं। వచ్చిన తర్వాత సాతాను పని చేయడం మొదలు పెడతాడు. यहाँ पर आने के बाद भी शैतान अपना काम आरंभ करता है। వానికి తెలుసు ఇక్కడికి వస్తే మనం బాగుపడతామని, उसे मालूम है यहाँ पर आने के बाद हम अच्छे बनेंगे, అందుకే ఏం इसलिए చేస్తాడట, वो क्या करता है, ఇక్కడికి రాగానే इधर आते ही, మనకు అప్పుడు దాకా రాని ఫోన్లు అప్పుడే వస్తాయి. और जब तक अब तक हमें कोई फोन नहीं आता, यहाँ पर కరెక్ట్ గా आने के बाद ही వాక్యం फोन వింటా आते हैं। ఉంటాం, हम वचनों को सुनते रहते हैं, ఈ లోపల ఎవరో ఫోన్ చేస్తారు, इस बीच कोई फोन कर देता ఇక है ఫోన్ పట్టుకుని బయటికి పోతాం మనం. और हम फोन लेकर बाहर चले जाते हैं। వాక్యం వినకుండా చేసేసాడు. वचनों को ना सुने ऐसा कर देता है। ఇంత దేవుని మందిరంలో ఉండి వాక్యం వినకపోతే మనకి ఉపయోగం ఏముంది? और कल परमेश्वर के मंदिर में आकर हम वचन ना सुनेंगे तो हमारा क्या कारण होगा? చర్చ్ కు వచ్చి వెళ్ళిపోతే మనం బాగుపడం, चर्च को आकर जाने से हम अच्छे नहीं बनेंगे। ఇక్కడ విన్న వాక్యాన్ని అనుసరిస్తే బాగుపడతాం. सुने हुए वचनों का पालन करेंगे तब हम अच्छे बनेंगे। మనకి ఎలా ఉంటదంటే, అమ్మాయి ఈ ఆదివారం చర్చ్కి వెళ్ళేసి వచ్చేసాను, మనం తృప్తి పడిపోతాం. हम अंदर ही तृप्त हो जाते हैं कि हाँ मैं चर्च को जाकर आ गया हूँ। కానీ వాక్యం వినకుండా సాతాను మనల్ని ఆటంకపరిచినందున लेकिन वचनों को ना सुनते हुए शैतान हमें आतंक करता है, इसलिए ఖాళీ హృదయంతో వచ్చాం, हम खाली दिल से आते हैं తిరిగి మళ్ళీ అదే ఖాళీ హృదయంతో और వెళ్తున్నాం. उसी खाली हृदय से हम जाते దాని వలన हैं। उसके कारण మన హృదయంలో వాక్యం ఉండదు. हमारे दिल में परमेश्वर का वचन नहीं रहता। వాక్యం లేకపోతే సాతానుతో ఎలా పోరాడగలుగుతాం? अगर हमारे अंदर वचन नहीं है तो हम शैतान से कैसे युद्ध करेंगे? వాక్యం లేకుండా మన భక్తి జీవితాన్ని ఎలా और కట్టుకోగలుగుతాం? बिना वचनों के हम अपने भक्ति के जीवन को कैसे बांधेंगे? అందుకే సాతాను వాక్యాన్ని విననివ్వడు, इसलिए शैतान वचनों को सुनने नहीं देता। ఫోన్లలో బిజీ చేసేస్తాడు, फोन में हमें व्यस्त कर देता है, లేదా నిద్ర వచ్చేటట్టు చేస్తాడు. या फिर हमें नींद आए ऐसा वो कर ఈ देता है। చర్చ్ లోకి రాగానే నిద్ర వస్తుంది మనకి. चर्च में आते ही नींद आ जाती ఇంటి है। దగ్గర ఉన్నప్పుడు నిద్ర రాదు, घर में जब रहते हैं तब नींद नहीं आती। రాత్రంతా మెలకుగా ఉన్న నిద్ర రాదు. रात भर हम जागते हैं तब नींद नहीं आती। చర్చ్ లోకి రాగానే నిద్ర వచ్చేస్తుంది जब हम మనకి. चर्च में आते हैं तब नींद आ जाती ఇక है నిద్ర మత్తులో పోరాటమే సరిపోతుంది మనకి. और हम नींद से अपने आप से लड़ते हैं, वही हमारे लिए युद्ध ఇక हो जाता వాక్యం है। ఏమి వింటాం మనం? तब हम वचनों को क्या सुन पाते हैं? వాక్యం వినకపోతే మనం ఇక్కడికి వచ్చి ఉపయోగం లేనట్లే. हम वचनों को नहीं सुनते तो यहाँ आने का फायदा ही नहीं बनता నిద్ర చేత మనల్ని శోధిస్తా ఉంటాడు. और नींद के द्वारा वो हमें परीक्षा में डालता మూడవ है। విషయం और ఏంటంటే, तीसरा विषय ये है చిన్నపిల్లలు అన్నమాట. छोटे बच्चे, వాళ్ళతో కూడా సాతాను మన జీవితాన్ని उनके నష్టపరుస్తాడు. द्वारा भी शैतान हमारे जीवन में नुकसान మనం पहुंचाता వాక్యం है। విందాం అనుకుంటే వాళ్ళు వినలేవరు మనల్ని, हम वचन सुनना चाहते हैं लेकिन उनके द्वारा सुनने नहीं మనల్ని देता। డిస్టర్బ్ చేస్తా ఉంటారు, उनके द्वारा हमें डिस्टर्ब करता है, ఆటంకపరుస్తూ ఉంటారు. आतंक में डाल देता है మనమేమో వీళ్ళ మీద గొప్పడతా ఉంటాం, और हम इनके ऊपर गुस्सा हो जाते हैं। పిల్లల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాం, हम बच्चों के ऊपर गुस्सा दिखाते हैं, వాళ్ళ మీద విసుక్కుంటూ ఉంటాం. उनके ऊपर हम बेजारगी दिखाते కానీ हैं। గుర్తుపెట్టుకోండి, लेकिन याद रखिए ఆ పిల్లలు కూడా సాతానికి ఆయుధాలే. वो बच्चे भी शैतान का एक हथियार మన है। భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, हमारे भक्ति के जीवन को खराब करने के लिए వాక్యం వినకుండా మనల్ని वचन ఆటంకపరచడానికి हम ना सुने इसलिए वो अड़चन पैदा करते हैं। సాతాను వాడుకునే ఆయుధాల పిల్లలే. शैतान जिन्हें उपयोग करता है वो हथियार ఇక है మనం వాళ్ళని సైలెంట్ చేసే ప్రయత్నంలో ఉంటాం. और हम उन्हें शांत करने के प्रयत्न में रहते हैं। ఇక్కడ ఏం చెప్తున్నా మనం వినం, यहाँ पर जो भी बोला जाए हम नहीं सुनते ఇక వాళ్ళని కంట్రోల్ చేసే విషయంలో బిజీ అయిపోతాం. और हम उन्हें कंट्रोल करने के विषय में भी व्यस्त हो जाते हैं। ఇక వాక్యం వినకపోతే ఉపయోగం ఏముంది? अगर हम वचन नहीं सुनेंगे तो उसका क्या उपाय होगा? అందుకే జ్ఞాపకం పెట్టుకోండి, इसलिए याद रखिए దేవుని యొక్క వాక్యము వినకుండా సాతాను మనల్ని చాలా రకాలుగా అభ్యంతరపరుస్తాడు. परमेश्वर का वचन हम ना सुने इसलिए बहुत सारे कामों से हमें
गड़बड़ी पे डाल देता है। ఈరోజు చాలా సాకులు చెప్తున్నాం మనం దేవుని మందిరం आज విషయంలో. हम परमेश्वर के मंदिर के विषय में बहुत बहाने बनाते हैं। ఆసక్తి ఉంటే మార్గాలు చాలా ఉంటాయి. अगर हमारे अंदर भक्ति है तो मार्ग बहुत सारे हैं। ఆసక్తి లేకపోతే अगर हमारे अंदर आसक्ति नहीं है ఉన్న ద్వారాలను కూడా మనమే మూసేసుకుంటాం. और जो दरवाजे है उसे हम ही बंद करते हैं। సాతాను ఏం చేస్తాడంటే शैतान क्या करता है, ఆసక్తి మీద దెబ్బ కొడతాడు वो మొదట. हमारी आसक्ति के ऊपर मार मारता है। అందుకే చర్చ్కి రావాలంటేనే మనకు ఆశ ఉండదు. इसलिए चर्च को आने के लिए अंदर हमारी आशा नहीं होती, అందుకే మనం చర్చ్కి దూరం అయిపోతూ ఉంటాం. इसलिए हम कलीसिया से दूर होते हैं। కానీ గుర్తుపెట్టుకోండి, लेकिन याद रखिए, సంఘం యొక్క అవసరతను ఎవరు గ్రహిస్తారో, कलीसिया की चर्च की आवश्यकता है जो समझता है, సంఘ సహవాసం వలన కలిగే లాభాన్ని ఎవరు గ్రహిస్తారో, और कलीसिया की संगति का लाभ जिसे मालूम है, వారు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయలేరు. वो कभी भी परमेश्वर की कलीसिया को निर्लक्ष्य नहीं कर మనం सकता। చర్చ్కి రాలేదు అని అంటే రెండు కారణాలు ఉండాలి. हम चर्च नहीं आ पा रहे, उसका दो ही कारण होना चाहिए। ఒకటి, మనం ఈ ప్రాంతంలో లేకుండా ఉండాలి. एक, हम इस जगह में ना हो, లేదా రెండు, మంచం మించి లేవలేని పరిస్థితి అన్న అయి या ఉండాలి. दूसरा हम पलंग पे से नहीं उठ पा रहे हो। ఇక అంతకు మించి వేరే చిన్న చిన్న కారణాలతోటి దేవుని సన్నిధికి దూరం అయ్యే ప్రయత్నం చేయకండి. और उससे बढ़कर छोटे छोटे कारणों से परमेश्वर की कलीसिया से दूर होने का कोई प्रयत्न ना करें। ఒకవేళ ఈ రోజు చర్చ్కి వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనే ఆలోచన మీకు వచ్చింది అని मैं एक అంటే दिन चर्च नहीं जाऊंगा तो उससे क्या होगा, ये विचार अगर आपको आता है వెంటనే మీరు గ్రహించాలి, तो तुरंत आपको जानना है సాతాను యొక్క తంత్రం మన జీవితంలో పనిచేస్తుంది. शैतान का तंत्र हमारे जीवन में काम कर रहा है। సాతాను మనల్ని ఆటంకపరుస్తూ ఉన్నాడు. शैतान हमें मुसीबतों में डाल रहा మన है, జీవితాల్ని అభ్యంతరాలు కలుగజేస్తా हमारे ఉన్నాడు. जीवन में कुछ घटनाओं को वो उठा रहा है, మనల్ని భక్తిలో నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. हमें अपने भक्ति में से हटाने की वो कोशिश कर रहा నేను है। మేలుకొని జాగ్రత్త పడాలనే ఆలోచన రావాలి. सावधान बनकर खड़ा हो जाऊं, ये हमें सोचना है। అలా రాకపోతే మనం నష్టపోతాం. अगर ऐसा सोचकर हम नहीं आएंगे तो हम नुकसान उठाएंगे। హల్లెలూయా. हालेलुया। ఈరోజు చాలా మందికి అవకాశం ఉంది, आज बहुत सारे लोगों का अवकाश है, కానీ చాలా మంది దేవుని మందిరానికి రాలేని పరిస్థితి. लेकिन बहुत सारे लोग परमेश्वर के कलीसिया में नहीं డ్యూటీలో आते, బిజీ చేసేస్తున్నాడు. उनको काम में व्यस्त कर रहे हैं। గుర్తుపెట్టుకోండి, याद रखिए, దేవుని సన్నిధిని విడిచిపెట్టి जो कोई भी परमेश्वर के समीप हो उसको छोड़कर మీరు దివారాత్రములు వెళ్ళి కష్టపడినా కూడా अगर आप रात दिन जाकर कष्ट करोगे तो भी ఏమీ సాధించలేరు, आप कुछ नहीं कमा पाते ఏది సంపాదించలేరు. और आप कुछ भी कमाओगे नहीं। చాలా మంది అంటారు, बहुत सारे लोग कहते డ్యూటీ हैं, చేసుకోకపోతే ఎలా సార్, अगर मैं काम नहीं करूंगा तो क्या होगा, కుటుంబాన్ని ఎలా నడిపించాలి, मैं अपने परिवार को कैसे चलाऊंगा, జీవితాన్ని ఎలా मैं కట్టుకోవాలంటున్నారు. अपने जीवन को कैसे संवारूंगा। బైబిల్లో ఒక మాట ఉంటుంది, बाइबल में एक बात लिखी है, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, यहोवा का आशीर्वाद ऐश्वर्य देता है, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని. मनुष्य का कष्ट उसे आशीर्वाद से कुछ ज्यादा नहीं మనం है। అనుకుంటాం మన చేతుల కష్టం మీద ఎక్కువగా సంపాదించాలి. हम सोचते हैं हम अपने हाथों से कष्ट करके हम बहुत सारा कमाएं। దేవుడు అంటున్నాడు, परमेश्वर कहता है, మీరు మందిరానికి రండి, మీకు కలిగిన దాన్ని నేను ఆశీర్వదిస్తాను. आप लोग मंदिर में आइए और आपके पास जो है मैं उसे आशीर्वादित करूंगा। ఈరోజు చాలా మంది దేవుని విడిచిపెట్టి వెళ్ళి ప్రయాసపడుతున్నారు. आज बहुत सारे लोग परमेश्वर को छोड़कर मेहनत कर रहे हैं। నేను అంటున్నాను, దేవుడు లేకుండా ఏదైనా సాధించగలుగుతామా? क्या हम बिना परमेश्वर के कुछ कमा सकते हैं? ఆరోగ్యం దేవుడు ఇస్తున్నాడు, आरोग्य परमेश्वर दे रहा है, ఆయుష్కాలం దేవుడు ఇస్తున్నాడు, हमारा आयुष भी परमेश्वर दे रहा है, అవకాశాలని దేవుడు ఇస్తున్నాడు. और बहुत ढेर सारे अवकाश परमेश्वर दे रहा है। కానీ దేవుని విడిచిపెట్టి ఈరోజు చాలా మంది బయటకు వెళ్ళిపోతారు. लेकिन आज परमेश्वर को छोड़कर बहुत सारे लोग बाहर गए। బైబిల్ అంటుంది, बाइबल कहता है, నాకు వేరుగా నుండి మీరు ఏమీ చేయలేరు. मुझसे अलग होकर आप कुछ नहीं कर सकते। దివారాత్రములు కష్టపడండి, आप दिन रात कष्ट कीजिए, కానీ మీరు సంపాదించింది మీ అక్కరకు ఉపయోగపడదు. लेकिन आप जो कमाओगे आपकी जरूरत में वो काम नहीं आएंगे। ఎంత కష్టపడినా कितना भी हमका तकलीफ उठाए, దేవుని ఆశీర్వాదం లేకపోతే अगर परमेश्वर का आशीर्वाद नहीं रहेगा ఆ డబ్బు వృధాగానే పోతుంది. तो वो पैसा व्यर्थ में चला जाएगा। హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది, हॉस्पिटल में हमें लगाना पड़ेगा, రోగముల చేత వేదన పడాల్సి వస్తుంది, बीमारियों के द्वारा हमें तकलीफ उठानी पड़ेगी। నెమ్మది లేకుండా ఎంత సంపాదన నుండి ఏం లాభం? बिना शांति के हम कितना भी कमाए उसका क्या लाभ। కానీ ఉన్నది కొంచెమే అయినా लेकिन जो हमारे पास थोड़ा మనం है, దేవుని సన్నిధిలో ఉంటే అది గొప్ప ఆశీర్వాదం. अगर वो हम परमेश्वर की कलीसिया में रहेंगे तो वो बहुत बड़ा आशीर्वाद है। హల్లెలూయా. हालेलुया। ఈరోజు చాలా మందికి అది అర్థం కావట్లేదు. आज बहुत सारे लोगों को ये समझ नहीं आ रहा। దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి మరి వెళ్ళి సంపాదించాలని वो చూస్తున్నారు. परमेश्वर की कलीसिया को निर्लक्ष्य करके जाकर कमाने की कोशिश कर रहे हैं। మీరు అడిగి చూడండి, బయటకు వెళ్ళి, आप उनसे पूछ के देखिए बाहर సార్ जाकर, మీరు దేవుని కూడా వదిలేసి సంపాదన కోసం పరుగులెట్టారు కదా, आप लोग परमेश्वर को छोड़कर कमाने के लिए बाहर निकले ఎంత हैं, సంపాదించారు? कितना कमाया आपने? ఏం లేదు, कुछ भी नहीं। తెస్తున్నాం, హాస్పిటల్కి పెడుతున్నాం, ला रहे और हॉस्पिटल में लगा रहे, తెస్తున్నాం, అప్పులు కడుతున్నాం, ला रहे और कर्जा चुका रहे, తెస్తున్నాము, నష్టపరుచుకుంటున్నాం. ला रहे और नुकसान उठा रहे हैं, ఇవే సాక్ష్యాలు వారి జీవితాల నుండి और వింటున్నాం. यही गवाही उनके जीवन में रहती है। సో దయచేసి ఎప్పుడు దేవుని నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేయకండి. तो कृपया करके कभी भी परमेश्वर को निर्लक्ष्य ना करें।
దేవుని సన్నిధికి విలువనివ్వగలిగితే और अगर परमेश्वर की कलीसिया को हम वैल्यू देंगे దేవుని గొప్ప కార్యాలేంటో మనం చూస్తాం. तो परमेश्वर के महान कार्यों को हम देखेंगे। నెక్స్ట్ మూడవ విషయం ఏంటంటే और तीसरा विषय ये है, మనము దేవుని సన్నిధికి రాకపోవడానికి ఇంకొక కారణం కూడా और ఉంటుంది. हम परमेश्वर की कलीसिया में ना, इसका एक और कारण भी होता है। మనకున్న లోపం ఏంటనంటే हमारे अंदर की कमी क्या होती है? చర్చ్ లో మనుషులను చూచి మనం దేవుని సన్నిధికి వస్తాం. चर्च में जो इंसान है, लोग है, उनको देखकर हम कलीसिया में आते हैं। ఎప్పుడు ఉండే పాస్టర్ గారే కదా, ये पास्टर हमेशा रहते हैं, ఎప్పుడు వినే వాక్యమే కదా, हमेशा यही वचन सुनते हैं, ఎప్పుడు చూసే విశ్వాసలే కదా. और हम हमेशा देखते वही विश्वासी ఇక रहते हैं। కొత్తగా దేవుని మందిరానికి వెళ్ళేది ఏముందిలే. और नया उसमें देखने का क्या है, हम सोचते हैं। సాతాను ఇలాంటి ఆలోచన కూడా మన హృదయంలో शैतान పుట్టిస్తాడు. ऐसा विचार भी हमारे मन में डालता है। ఎప్పుడు చూసినా వాళ్ళే కనబడుతున్నారు. जब भी देखो वही लोग दिखते हैं, ఇలాంటి మనస్తత్వం వస్తుంది. ऐसे मन में हमारे विचार आता है। గుర్తుపెట్టుకోండి, याद रखिए, మనం దేవుని మందిరానికి వచ్చేది हम परमेश्वर के मंदिर में इसलिए आते हैं, మనుషులను చూడడానికి కాదు, मनुष्यों को देखने नहीं, దేవుని వాక్యాన్ని వినడానికి. परमेश्वर के वचन सुनने के लिए। బైబిల్లో కోరహు కుమారులను ఒక గుంపు వాళ్ళు ఉన్నారు. बाइबल में कोरह वंशी एक दल है, 84వ కీర్తన और भजन संहिता इसका 44वां अध्याय 10వ వచనం చూడండి. వాళ్ళు ఒక మంచి మాటను పలుకుతారు. 84 और उसका 10वां वचन हम पढ़ेंगे। क्योंकि तेरे आंगनों में का एक दिन और कहीं के 1000 दिन से उत्तम है, दुष्टों के डेरों में वास करने से अपने परमेश्वर के भवन की डेवड़ी पर खड़ा रहना ही मुझे अधिक भावता है। చాలు. हालेलुया। ఈ కోరహు కుమారులు అనే వాళ్ళు పలికిన ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది. ये कोरह वंशियों ने ये बात यहाँ पर लिखी है, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట तेरे आंगन में एक दिन गुजारना 1000 దినముల కంటే శ్రేష్టము అని 1000 दिनों से भी उत्तम है। ఆవరణం అంటే దేవుని మందిరాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. तेरे आंगन में यानी कि परमेश्वर के भवन के बारे में बात कर వాళ్ళ रहे हैं। ఆశ ఏంటంట, उनकी आशा क्या है? అయ్యా లోకములో 1000 దినములు బ్రతికిన దానికంటే संसार में हम 1000 दिन जिए, నీ సన్నిధిలో ఒక్కరోజు బ్రతికిన ఆ జీవితం చాలా గొప్పదయ్యా అని అంటున్నారు వాళ్ళు. उससे अधिक आपके कलीसिया में एक दिन हम जिए, ये उत्तम बात है। మనకేమో వారానికి ఒక్కరోజు చర్చికి రావాలంటే కూడా బాధగా అనిపిస్తుంది. हम लोग सप्ताह में एक दिन यहाँ पर आने के लिए हमें दुख होता है। ఒక్కరోజు ఆరాధనలో పాలు పొందడానికి మనకి విసుగు వచ్చేస్తుంది, నిద్ర एक दिन వచ్చేస్తుంది. आराधना में सहभागी होने के लिए हमारे अंदर दुख आ जाता है। మరి వాళ్ళకి ఎలా ఆశ కలిగింది? और उनको कैसे आशा ऐसी उत्पन्न हुई? దేవుని మందిరంలో జరిగే ఒక కార్యం వారికి బాగా తెలుసు. परमेश्वर के मंदिर में होने वाला एक कार्य उनको मालूम है। మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆచారబద్ధంగా వస్తున్నాం, हम परमेश्वर के मंदिर में आते समय आचार के रीति पर आते हैं, కానీ వాళ్ళు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏం ఆశిస్తున్నారో తెలుసా? लेकिन वो जब मंदिर में आते हैं तब वो क्या आशा रखते हैं? దేవుడు మనల్ని దర్శించబోయే స్థలం అది. परमेश्वर को हम दर्शन पाते हैं, वो ऐसी जगह దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి స్థలం है। అది. परमेश्वर हमसे बात करने वाली वो जगह है। ఏదైనా ఒక ప్రార్థన కూడిక మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు अगर हम किसी प्रार्थना सभा को आरंभ करते हैं, దేవుడట ఆ సమయంలో మనతో మాట్లాడడానికి ఆ స్థలానికి వస్తాడట. तो परमेश्वर हमसे बात करने के लिए हमसे पहले उस जगह में आता है। ఎవరు రాలేనటువంటి స్థలంలో ఉండిపోవడమే దేవుని ఉద్దేశం కాదు. जो कोई वहां पर नहीं आता, ऐसे जगह पर ही रह जाना परमेश्वर की తన स्थिति ప్రజలతో మాట్లాడాలన్న ఆశ కూడా దేవునికి नहीं। वो ఉంటుంది. अपने लोगों से बात करता है, ऐसी आशा परमेश्वर की होती है। అందుకని దేవుడు మనకంటే ముందు వచ్చి మందిరంలో ఎదురు చూస్తూ ఉంటాడట. इसलिए परमेश्वर हमसे पहले ही वो मंदिर में आके हमारा इंतजार करता ఈ है। రోజు నా బిడ్డలు వస్తారు, నేను వారితో మాట్లాడాలి, आज मेरे बच्चे आएंगे, मैं उनसे बातें నా करूंगा, ప్రేమను వారికి తెలియజేయాలి, मैं अपने प्यार को उनके ऊपर నా दिखाऊंगा, ఉద్దేశములను వారికి బయలుపరచాలి, मेरा उद्देश्य मैं उनको दिखाऊंगा। ఇలా ఆశిస్తూ ఉంటాడట. ऐसी आशा रखता परमेश्वर। చూడండి, देखिए, ఒక సామాన్యమైన అధికారి మన కొరకు ఎదురు చూడడానికి ఇష్టపడాడు. एक सामान्य अधिकारी हमारा कोई इंतजार नहीं करता। వాళ్ళతోటి మాట్లాడాలంటే మనమే గంటలు గంటలు అక్కడ ఎదురు చూడాలి. अगर उनसे हमें बात करने तो हमें घंटों इंतजार करना पड़ता है। కానీ సర్వోన్నతుడైన దేవుడు लेकिन सर्वाधिकारी परमेश्वर మనతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నాడు. वो हमसे बात करने के लिए कि हमसे पहले आकर वो इंतजार करता అసలు है। మనకు అంత అర్హత ఉందంటారా? क्या ऐसा हमारी क्या ऐसी अर्हता है? ఆయనను వెయిట్ చేయించేంత స్తోమత మనకుంది అసలు? क्या हमारे पास ऐसी सामर्थ्य है कि उसके ऊपर हम जा पाए? ఆయన మన కొరకు వెయిట్ చేయగలగడానికి అంత ఆధిక్యత మనకుందా? वो हमारे लिए इंतजार करे, ऐसा क्या अधिक्यता हमारे पास है? కానీ దేవుడు మన కొరకు ఎదురు చూస్తాడంటే ఇక్కడికి వచ్చి. लेकिन परमेश्वर हमारे लिए वो इंतजार करता है। ఆయన వచ్చి ఇక్కడ చూస్తుంటే वो यहाँ पर आकर देखता है, మనం ఇంటికాడ పనులు చేసుకుంటూ కూర్చుంటాం.
కూర్చుంటాను. लेकिन हम घर में काम करते हुए बैठते మనం हैं। వెళ్ళి డ్యూటీలు చేసుకుంటూ డబ్బు हम సంపాదించుకుంటాం. जाकर काम करते हैं और पैसे कमाते हैं। మనం ఫంక్షన్లో పార్టీలు అనుకుంటూ తిరుగుతూ దేవుడిని నిర్లక్ష్యం हम చేస్తాం. दावत पार्टी कहते हुए हम परमेश्वर को निर्लक्ष्य करते हैं। ఇక్కడికి వచ్చిన దేవుడు यहाँ पर आया हुआ परमेश्वर, మనం రాకపోవడం ఆయనకి బాధను కలిగిస్తుందంట. और हम जब नहीं आते तो वो दुखी हो जाता అయ్యో है। నా పిల్లలతో నేను మాట్లాడాలని ఆశతో ఇక్కడికి వస్తే अरे मैं अपने बच्चों से बात करने के लिए आशा से आया था, వాళ్ళు నా దగ్గరికి రాకుండానే లోకంలోకి వెళ్ళిపోయాను. और वो मेरे पास बिना आए ही संसार में चले ఆ गए। బాధ ఆ సందర్భం ఆయనకి గాయాన్ని కలుగు చేస్తుందట. ये संदर्भ परमेश्वर को जख्मी कर देता है। కోరహ కుమారులకు ఆ విషయం బాగా తెలుసు. कौरव के पुत्रों को ये बात अच्छी तरीके से मालूम है, అందుకే వాళ్ళు అంటున్నారు, इसलिए वो कहते हैं, ప్రభా నీ మందిరంలో ఒక్కరోజు గడిపినది చాలా ధన్యత మాకు. आपके कलीसिया में एक दिन बिताना ही हमारे लिए बहुत उत्तम बात है, ఎందుకంటే అక్కడికి రాగా నువ్వు మాతో మాట్లాడతావు, क्योंकि वहां पर आते ही आप हमसे నువ్వు बात మమ్మల్ని करते हैं, ధైర్యపరుస్తావు, आप हमें धैर्य देते हैं, నువ్వు మమ్మల్ని ప్రోత్సహిస్తావు, आप हमें प्रोत्साहन देते మా हैं, కన్నీటిని తుడిచి మమ్మల్ని ఆదరిస్తావు, हमारी आंखों के आंसुओं को पोंछ के हमें నీ आदरणा వాక్యాన్ని देते మాకు हैं, బోధిస్తావు. आपके वचनों को हमें सिखाते हैं। ఇన్ని లాభాలు ఉన్నాయి దేవుని మందిరంలో. इतने सारे लाभ है परमेश्वर के मंदिर में आने से। సాతాను అందుకే మనల్ని రానివ్వకుండా ఆపేస్తాడు. शैतान इसलिए हमें ना आते हुए वो रोकता है। కానీ బైబిల్లో కొంతమంది ప్రజలను చూస్తే लेकिन बाइबल में कुछ लोगों को अगर हम देखेंगे, దేవుని మందిరానికి వాళ్ళు చాలా ప్రాముఖ్యతను ఇచ్చేవారట. उन लोगों ने परमेश्वर की कलीसिया को बहुत मुख्यता दी है। అపోస్తల కార్యం చూడండి, प्रेरितों की पुस्तक हम देखेंगे, 2వ అధ్యాయం 46వ వచనం. इसका दूसरा अध्याय और 44वां वचन हम देखेंगे। वे प्रतिदिन एक मन होकर मंदिर में इकट्ठे होते थे और घर घर रोटी तोड़ते हुए आनंद और मन की सीधाई से। చాలు. ఇక్కడున్న సంఘం వాళ్ళు చేస్తున్న పని ఏంటంట, यहाँ के कलीसिया के विश्वासियों ने क्या किया, ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు. वो प्रतिदिन परमेश्वर के मंदिर में बैठकर, వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తున్నారట वो మందిరానికి? कब कब जाते थे, ప్రతిదినము, प्रतिदिन जाते थे, రోజు వెళ్తున్నారట. वो रोज जाते थे। ఏముంది సార్ రోజు వెళ్ళడానికి చర్చ్లో? रोज जाने के लिए क्या है चर्च में, ఇప్పుడు రోజుకు ఒక సినిమాకి వెళ్ళమంటే వెళ్తాం మనం, या रोज एक सिनेमा के लिए जाने के लिए कहोगे तो हम जाएंगे, ఎందుకంటే అది మనకు చాలా ఇష్టం. क्योंकि हमें वो बहुत पसंद है। రోజు టీవీ చూడమన్నా చూస్తాం మనం, रोज टीवी देखने के लिए कहोगे तो हम देखेंगे, అది కూడా మనకు చాలా ఇష్టం. वो भी हमें बहुत पसंद है। రోజు డ్యూటీకి వెళ్ళమన్నా వెళ్తాం, रोज ड्यूटी जाने के लिए कहोगे तो भी जाएंगे, అది కూడా మనకి ఇష్టం. वो भी हमें पसंद है। రోజు చర్చ్కి వెళ్ళమంటే వెళ్తారా? रोज चर्च को जाइए ऐसा कहोगे तो जाओगे। చాలా మంది అంటారు ఏంటంటే, बहुत सारे लोग ऐसा कहते हैं, రోజు చర్చ్ అంటున్నారు, వెళ్ళి ఏం చేస్తారు అక్కడ? रोज आप चर्च कह रहे हो, जाकर क्या करोगे वहां पर। రోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా అడిగారా? रोज ड्यूटी जाने के समय ऐसा कोई पूछता है, రోజు డ్యూటీ ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతారు ఎవరైనా? रोज क्यों ड्यूटी जा रहे हो कोई ऐसा पूछता है। కానీ చర్చ్కి వెళ్తేనే రోజు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతారు. लेकिन जब हम चर्च को जाते हैं तभी पूछते हैं आप रोज क्यों चर्च जा रहे हैं, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలకి क्योंकि इनको मालूम है यहाँ पर यहाँ के लोगों को ప్రతి దినము దేవుడు అక్కడికి వచ్చి మాతో మాట్లాడతారు. हर दिन परमेश्वर वहाँ पर आकर हमसे बातें ప్రతి करता है। దినము ఆయన మాతో సమయాన్ని वो గడుపుతున్నాడు. हर दिन हमारे साथ समय बिताता है। ఆ స్థలం ఎంత అద్భుతంగా ఉందంటే वो जगह कितनी अद्भुत है, అక్కడ ప్రేమ కనబడుతుంది. वहाँ पर प्रेम दिखाई देता है, అందరూ వస్తున్నారు, सभी लोग आ रहे हैं, అందరూ కలిసి సంతోషిస్తున్నారు, सभी लोग मिलकर आनंद मना रहे పాటలు हैं, పాడుతా ఉన్నారు, गीत गा रहे हैं, దేవుని మాటలు వినబడతా ఉన్నాయి, परमेश्वर के बातों को सुन रहे हैं, ఒకరినొకరు एक ప్రోత్సహించుకుంటున్నారు, दूसरे को धैर्य दे रहे हैं, ఒకరికొకరు సాక్ష్యాలు एक చెప్పుకుంటున్నారు, दूसरे को अपनी गवाही सुना रहे ఒకరికొకరు हैं, ప్రార్థనలు एक చేసుకుంటున్నారు. दूसरे के लिए वो प्रार्थना कर रहे हैं। మనకి ఇప్పుడున్న టెక్నాలజీ చాలా పెద్దది. हमारे पास जो टेक्नोलॉजी है वो बहुत बड़ी है। కంపెనీస్ లో కానీ మన ఇంట్లో కానీ कंपनी में हो या घर में हो, పనులన్నీ మనకి చాలా స్పీడ్ గా అయిపోతున్నాయి. ఇప్పుడు काम हमारे बहुत तेजी से हो रहे हैं। ఇప్పుడు బట్టలు ఉతకాలనుకోండి, अभी कपड़े धोना है, सोचिए వాషింగ్ మిషన్ లో పడేసి మనం పని చేసుకుంటున్నాం, वॉशिंग मशीन में डालकर हम अपना काम करते हैं, దాని పని అది చేస్తుంది. वो अपना काम कर देता है। పిండి పట్టాలనుకోండి, अगर हमें आटा गूंदना है, గ్రైండర్ లో వేస్తున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. ग्राइंडर में डाल रहे हैं, हम अपना काम कर रहे हैं। అన్నం వండాలనుకోండి, अगर खाना देना है, सोचिए కుక్కర్ లో వేస్తున్నాం, పొయ్యి మీద పెడుతున్నాం. कुकर में रख रहे हैं और उसमें रख रहे हैं, अपना काम कर रहे हैं। కానీ ఆ టైంలో పనులు అలా లేవు. लेकिन उस समय में ऐसा नहीं था काम। వాళ్ళు బియ్యం తయారు చేసుకోవాలంటే उन लोगों को चावल तैयार करने के लिए రోట్లో వేసి దంచి ఆ బియ్యం తీసుకొచ్చి వాళ్ళు వంట वो చేసుకునేవాళ్ళు. उसे कूट कर उसे लाकर वो खाना बनाते थे, పిండి రుబ్బాలంటే వారు కష్టపడాలి, और वो आटा चक्की आटा पीसते थे, బట్టలు ఉతకాలంటే వారు బండకేసి కొట్టాలి. और कपड़े धोना है तो वो पत्थर पे कपड़े धोते थे। ప్రతి పని వారి చేతుల కష్టం మీద ఆధారపడింది. हर काम वो अपने हाथों से करते थे। ఇప్పుడు కంపెనీస్ లో కూడా ఎలాగైపోయింది, अब మనకి कंपनी में भी ऐसा हो गया है, పొద్దున్నే డ్యూటీకి వెళ్ళి
పంచ్ కార్డు కొట్టి వెళ్ళి మిషన్ ఆన్ చేస్తే మిషన్ పని మిషన్ చేసుకుంటుంది. और सुबह में जाकर हम वहाँ पर मशीन ऑन करते हैं, वो अपना काम करता रहता है। మనం పెద్దగా కష్టపడిపోయేది ఏమి లేదు అక్కడ. हमें बहुत कुछ तकलीफ उठाने की जरूरत नहीं, అక్కడ ఉన్న మిషన్ ని చూసుకుంటుంటే वहाँ సరిపోతుంది. की मशीन को देखना ही हमारा काम होता है। కానీ ఆ కాలంలో ఇంత మిషనరీ లేదు కదా. लेकिन उस समय में ऐसा कोई मशीन नहीं थी, కష్టపడి వాళ్ళు పని చేసేవాళ్ళు. वो अपनी मेहनत से काम करते थे। దినమంతా అలిసిపోయి वो पूरा दिन थक कर మళ్ళా ఇంటికి వచ్చి ఇంట్లో అన్ని పనులు చేసుకుని फिर शाम में घर को आकर घर का पूरा काम करके మళ్ళా అడావుడిగా వాళ్ళు దేవుని మందిరానికి పరిగెట్టేవారు. और वो गड़बड़ी करके परमेश्वर के मंदिर को भागते ఎందుకు थे। పరిగెట్టేవారు? क्यों वो भागते थे? అక్కడికి వెళ్తే वहां जाने के बाद ఆ సంతోషం వలన దినమంతా మేము కడిన కష్టాన్ని మర్చిపోతున్నాను. उस आनंद में वो पूरा दिन उन्होंने जो कष्ट उठाया उसे भूल जाते थे। అలసట అంతా తీరిపోతుంది అక్కడ. उनकी सारी थकान मिट जाती थी, నెమ్మది కలుగుతుంది. उनको शांति मिलती थी మళ్ళా ప్రశాంతంగా వచ్చి మంచి నిద్రపోయి మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీకి और వెళ్తారు. वो शांति से आकर सोकर फिर सुबह में अपनी ड्यूटी को जाते थे। అక్కడ దొరికే ఆనందం వాళ్ళకి ఇంకెక్కడ దొరకలేదట. और जो आनंद उनको वहां पर मिलता था वो कहीं नहीं मिलता అందుకు था, పరుగులెడుతున్నారు. इसलिए वो भागते थे। ఆ ఆనందము పొందినవాడు और जो आनंद पाता था దేవుని మందిరాన్ని వదలలేడు. वो परमेश्वर के मंदिर को नहीं छोड़ता। ఆ రుచి తెలియని వాడు ఏం చేస్తాడో తెలుసా? और जिसको वो स्वाद मालूम होता है वो क्या ఏం करता పోతాం है? సార్, రోజు చర్చికి ఏం వెళ్తాం, रोज हम क्या चर्च को जाते हैं, రోజు మీటింగ్లు ఏం చేస్తాం. रोज मीटिंग में क्या करेंगे, వాళ్ళకి ఇక్కడ ఉన్న ఆనందం ఏంటో తెలియదు. क्योंकि उनको यहाँ का आनंद नहीं मालूम వాళ్ళకి ఇది విసుగు అనిపిస్తుంది అన్నమాట. और उनको ये बेजारगी लगती है। వాళ్ళకి ఎలా అనిపించింది మరి మందిరం? और उन्हें कैसा लगा था परमेश्वर का మనకు मंदिर? వారానికి ఒక్కసారికి ఇంత బిజీ అయిపోతే हम हफ्ते में एक दिन के लिए इतना व्यस्त हो जाते మరి हैं, వాళ్ళు రోజు వస్తున్నారు, వాళ్ళకి విసుగు లేదా? लेकिन वो प्रतिदिन आते थे, क्या उनको बेजारगी नहीं आती थी? దేవుడు వారితో మాట్లాడుతుంటే విసుగు ఎందుకు వస్తుంది వాళ్ళకి? परमेश्वर उनसे जब बात करता है तो उन्हें बेजारगी क्यों होगी? ఇంకొక వచనం చూపిస్తాను. और एक वचन को दिखाएंगे, లోకా సువార్త लूका रचित सुसमाचार 4వ అధ్యాయం इसका 4वां अध्याय 16వ వచనం చూడండి. और इसके 16वें वचन को देखेंगे। फिर वो नासरत में आया, वहाँ पाला पोसा गया था और अपनी रीति के अनुसार शब्द के दिन आराधनालय में जाकर पढ़ने के लिए खड़ा हुआ। చాలు. యేసుక్రీస్తుని గురించి రాయబడి ఉంది. यीशु मसीह के बारे में लिखा गया है। ఆయన నజరేతను ఊరికి వచ్చినప్పుడట वो नासरत में आया తన వాడుక చొప్పున और उसके आदत के अनुसार విశ్రాంతి దినమందు ఆయన మందిరంలోనికి వెళ్ళాడట. वो विश्रांति के दिन मंदिर में गया था। యేసుక్రీస్తు ఎవరు? यीशु मसीह कौन है? దేవుడు. ఆయన परमेश्वर है। ఆయన वो వాడుక చొప్పున और वो अपने आदत के अनुसार అలవాటు అయిపోయింది ఆయనకి. उसे आदत हो गई है, విశ్రాంతి దినమున చర్చ్కి వెళ్తూ ఉండేవాడు. विश्रांति के दिन चर्च को जाते थे। దేవుడు అంతటి వాడే परमेश्वर जो इतना महान है, ప్రతి విశ్రాంతి దినమున మానక మందిరానికి వెళ్తుంటే वो हर विश्रांति के दिन बिना उसे चुके जाता था। సామాన్యమైన మనుషులం మనం ఏం చేయాలి? और साधारण मनुष्य हमें क्या करना है? మనమేమో దేవుళ్ళలాగా మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. हम खुद परमेश्वर के समान परमेश्वर कलीसिया को निर्लक्ष्य करते हैं, కానీ దేవుడేమో ప్రతి ఆదివారం మందిరంలోనికి వెళ్ళి ఆయన ఆసక్తిని అక్కడ కనపరుస్తున్నాడు. लेकिन परमेश्वर वो खुद अपने कलीसिया को जाकर अपनी भक्ति को दिखा रहा है। హల్లెలూయా. हालेलुया। యేసుక్రీస్తే మానక ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తే यीशु मसीह ही बिना चुके हर सप्ताह में मंदिर को जाते సామాన్య थे। మనుషులం మనం ఎన్నిసార్లు వెళ్ళాలి और చెప్పండి? साधारण मनुष्य हमें कितने बार जाना चाहिए? హల్లెలూయా. हालेलुया। ఆయన కంటే గొప్పలమా? क्या हम उससे बढ़कर है? ఆయన కంటే భక్తి పరులమా? क्या उससे ज्यादा हमारी भक्ति है? ఆయన కంటే పరిశుద్ధులమా? क्या उससे ज्यादा हम परिशुद्ध है? కానీ మనకి దేవుని మందిరం అక్కర్లేదు. लेकिन हमें परमेश्वर की मंदिर की जरूरत దేవుని नहीं। మందిరం అంటే మనకి విసుగొచ్చేస్తుంది. परमेश्वर का मंदिर अगर सोचते तो हमें बेजारगी आ जाती है। జాగ్రత్త. सावधान रहिए, సాతాను మనకి తెలియకుండానే మనల్ని మోసం చేస్తున్నాడు. शैतान हमारे अनजाने में ही वो हमें धोखा दे रहा है। దేవుని మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. परमेश्वर के मंदिर को कभी भी निर्लक्ष्य ना करें। ఒకవేళ దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే अगर एक बार अगर हम परमेश्वर के मंदिर को निर्लक्ष्य करेंगे మన భక్తి జీవితాన్ని మనం పోగొట్టుకుంటాం. तो हम अपने भक्ति के जीवन को खो देंगे। భక్తి పోయింది అని అంటే अगर हमारी भक्ति चले जाएगी పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటాం. तो हम स्वर्ग को भी खो देंगे। సో అందుకే इसलिए ప్రతి విశ్వాసి చేయాల్సిన ప్రాముఖ్యమైన పని हर विश्वासी को ये मुख्य काम करना है। వారమంతా మనం ప్రార్థన చేయాలి. पूरे सप्ताह में हमें प्रार्थना करनी है, ప్రభువా ఆదివారం మందిరానికి వెళ్ళడానికి నాకు సమయం అనుకూలపరచు. प्रभु रविवार के दिन कलीसिया को जाने के लिए मेरी सहायता करे। అపవాది కలిగించే ప్రతి ఆటంకాన్ని లయపరచు నాయనా. शैतान हर आतंक को जो डाल रहा है उसे दूर हटा दीजिए। ఆ విశ్రాంతి దినం నేను నీతో సమయం గడపాలి. और आपकी कलीसिया में संडे के दिन में आपके आनंद में रहूं। ఎవరైతే ఇలా ఆసక్తితో ప్రార్థన చేస్తారో और जो कोई भी भक्ति से ये प्रार्थना करेगा దేవుడు వారి మొరను ఆలకిస్తాడు. तो परमेश्वर उनकी पुकार सुनेगा మందిరానికి రావడానికి అవకాశాలను ఏర్పాటు और చేస్తాడు. कलीसिया को आने के लिए वो तैयार करेगा। మంచిది కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. और अच्छी बात है, परमेश्वर इन वचनों को आशीर्वादित करे। తల వంచి కళ్ళు మూసుకుందాం, हम अपने सर को झुका के ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे।
పరిశుద్ధుడా సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. परिशुद्ध सर्वाधिकारी परमेश्वर आपका धन्यवाद हो। ప్రభువా ఈ రోజు మేము విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని దర్శించండి. और परमेश्वर जिन वचनों को हमने सुना है उसके द्वारा हमें दर्शन दिए। నిజంగా సంఘ సహవాసం యొక్క విలువ ఏంటో మేము గ్రహించలేకపోతున్నాం और నాయనా. सच में कलीसिया की संगति क्या है उसका मूल्य हम नहीं जान पा रहे हैं। కేవలం ఆచారబద్ధమైన కార్యమే అని అనుకుంటున్నాం. केवल रीति के अनुसार समझ के हम आ रहे हैं। అందుకే చాలా సార్లు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. इसलिए बहुत बार हम कलीसिया को निर्लक्ष्य करते हैं। మాకు తెలియకుండానే సాతానికి మా జీవితంలో చోటు ఇస్తున్నాం. हमारे अनजाने में हम शैतान को अपने जीवन में जगह दे रहे మా हैं। భక్తిని పోగొట్టుకుంటున్నాం. हम अपनी भक्ति को खो रहे हैं। ఈ రోజు ఆ స్థితిలో నుండి మమ్మల్ని విడిపించండి. आज उस स्थिति से हमें छुड़ाइए ఈ ఎన్నడూ నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా और कभी भी आपकी कलीसिया को निर्लक्ष्य ना సంఘ करें। సహవాసానికి దూరం కాకుండా कलीसिया की संगति से कभी भी दूर ना हो। నీ మందిరంలో మమ్మల్ని స్థిరపరచండి. आपके मंदिर में हमें स्थिर करें చల్లారిపోతున్న మా జీవితాలను వెలిగించండి. और बुझ रहे हुए हमारे जीवन को जलाइए। బలహీనపడుతున్న మమ్మల్ని బలపరచండి. कमजोर हो रहे हैं हमारे जीवन को शक्ति दीजिए। ఆత్మలో ఉజ్జీవింపు చేయండి నాయనా. आत्मा में उज्जीवित करे परमेश्वर। మా లోపములను సరిదిద్దండి. हमारे खामियों को पूरा करे। ఈ వాక్యం అందరిలో కూడా ఫలింప ये చేయమని वचन हमारे अंदर सभी में फलवंत हो। యేసు నామములో ప్రార్థిస్తున్నాను यीशु తండ్రి. के नाम से हम प्रार्थना करते हैं पिता। ఆమేన్. आमीन।